హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి మన క్రిస్మస్ టు న్యూ ఇయర్ సిరీస్లో ఫస్ట్ కేక్ అనమాట. సో ఇది వచ్చేసి శాంటా క్లాస్ ఈజీగా బిగినర్స్ కూడా ఎలా చేసుకోవాలనేది ఈజీగా చెప్పాను. సో కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హాఫ్ కేజీ కేక్ అనమాట. సో నేనైతే 250 స్పాంజ్ వచ్చేంత వరకు 6 ఇంచ్ టిన్లో అయితే బేక్ చేసుకున్న చాక్లెట్ స్పాంజ్ని, అండ్ దీన్ని వచ్చేసి 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లేయర్ని షుగర్ సిరప్తో సోక్ చేస్తున్నాను. ఎవరికైనా బిగినర్స్కి షుగర్ సిరప్ ఎలా తయారు చేయాలో అప్లై చేయాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే క్రీమ్ ఎలా బీట్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలనేది కూడా తెలియకపోయినా కూడా మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళినట్టయితే లాంగ్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి క్రీమ్ లేయర్ అప్లై చేసుకున్నాను. క్రీమ్ లేయర్ వచ్చేసి మన కేక్ విడ్త్ ఎంత హైట్ ఉంటే అంత హైట్లో మనం క్రీమ్ కూడా అప్లై చేసుకోవాలి. అప్పుడే కేక్ టేస్టీగా ఉంటుంది అండ్ లేయర్స్ కట్ చేసినప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చాక్లెట్ సాస్ అయితే వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చాక్లెట్ సాస్ లేకపోతే హ్యాషీస్ సిరప్ కానీ డార్క్ కంపౌండ్ చాక్లెట్ని గ్రేట్ చేసి వేసినా లేదంటే చాకో చిప్స్ వేసినా కూడా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం చాక్లెట్ సిరప్ని యాడ్ చేశాను కదా, దానిపైన ఇట్లాగా స్పంజ్ అనేది పెట్టిన తర్వాత అది స్లైడ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది అనమాట. సో అందుకే నేనైతే ముందుగా సైడ్స్ నుంచి ప్యాక్ చేసుకున్నాను, సో దట్ మన కేక్ అనేది ఇటు అటు జరగకుండా స్టేబుల్గా ఒకే చోట ఉంటుంది. సో అలా చేసిన తర్వాత నేనైతే పైన సిరప్ వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ని అయితే క్రీమ్ని అప్లై చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మీరు ఎన్ని లేయర్స్ తీసుకుంటే అన్ని లేయర్స్కి యాస్టీస్ సేమ్ ఫాలో అవ్వాలి. అండ్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేటప్పుడు మాత్రం మనం ఎలాంటి ఫిల్లింగ్ అనేది చేయం, జస్ట్ ఫినిషింగ్ చేసేస్తాం. ఇది వచ్చేసి ఫైనల్ లేయర్. సో ఇక్కడ వచ్చేసి నేను ఇట్లాగే షుగర్ సిరప్తో సోక్ చేస్తే క్రీమ్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనకి పైన ఫినిషింగ్తో పాటే పక్కనే సైడ్స్లో ఉన్న క్రమ్ కోట్ కూడా వెంటనే అయిపోతుంది అనమాట ఒకేసారి. అండ్ ఆపోజిట్ క్రమ్ కోట్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మన టర్న్ టేబుల్ అండ్ అలాగే మన హ్యాండ్ మూమెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో తిరగాలి. సో దాట్ ఈజీగా అయితే ఫినిషింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడు టాప్ మోస్ట్ లేయర్లో అయిపోయింది ఫినిషింగ్. సైడ్స్ చేసేటప్పుడు ప్యాలెట్ నైఫ్తో కొంచెంగా క్రీమ్ అనేది తీసుకొని మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళండి. సో ఇలా చేసినట్టయితే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే లెవెల్లో వస్తుందన్నమాట. సో బిగినర్స్ ఎవరైనా ఉన్నా కూడా చక్కగా ఇలా ట్రై చేయండి. అండ్ రేపు ఈ వీడియో తర్వాత వీడియో కూడా మనకి క్రిస్మస్ సిరీస్లో భాగంగానే నేను వీడియో అనేది వేయబోతున్నాను. సో దాన్ని కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఈరోజు అంటే ఈ వీడియో తర్వాత నుంచి కూడా న్యూ ఇయర్ వరకు వచ్చే వీడియోస్ అన్నీ కూడా క్రిస్మస్ రిలేటెడ్ అలాగే న్యూ ఇయర్ కేక్స్ ఇవే వస్తాయన్నమాట. సో ఎవరు మిస్ అవ్వద్దు. మేమైతే చెప్పాం కదా, మాకు మెయిన్లీ న్యూ ఇయర్నే మేము ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో అందుకే క్రిస్మస్ అనేది పెద్ద ఏమంతగా పట్టించుకోం కాబట్టి ఈ క్రిస్మస్ రోజు నుంచి నేనైతే కేక్స్ అనేవి ఇట్లా స్టార్ట్ చేశాను. నేను క్రిస్మస్ హడావుడిలో పడి వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే అవ్వలేదు కాబట్టి ఈ రోజు నుంచి అయితే వీడియోస్ పక్కా వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇలా ఫైనల్గా ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం క్రీమ్లో పీచ్ కలర్ అనేది 1 డ్రాప్ వేసుకొని కలుపుకున్నాను. సో దట్ ఫేస్ అనేది మనకి పీచ్ కలర్లో ఉంటే డిఫరెన్స్ అనేది వేరియేషన్ బాగా తెలుస్తుంది. సో వైట్ మీదే మీరు డెకరేట్ చేస్తారంటే అంత లుక్ అనేది ఉండదు. ఇలా పీచ్ క్రీమ్ తీసుకున్నట్టయితే మీకు బ్లష్ కింద కనిపిస్తుంది కాబట్టి లుక్ అనేది చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఈ పీచ్ క్రీమ్ అనేది ఓన్లీ మనకి ఫేస్ వరకే కావాలి కాబట్టి టాప్ లేయర్ మాత్రమే మీరు యూజ్ చేయండి. చాలా తక్కువ లేయర్ వేసుకోండి. ఒకవేళ ఎక్సెస్ వచ్చిందంటే కనుక మీకు కిందకి కూడా స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రెడ్ జెల్ కలర్ అనేది క్రీమ్లో మిక్స్ చేసుకొని నెంబర్ 14 నోజల్తో ఇట్లాగా వర్క్ అనేది చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి పైన నేను చేసేది క్యాప్ అనమాట. క్యాప్కి మరీ సగం నుంచి కాకుండా ఒక 1/4 క్వాంటిటీలో మీరు ఇలాగా డయామీటర్ లాగా గీసుకున్న తర్వాత దాన్ని ఇలా ఫిల్ చేసుకోవాలి డాట్స్ పెట్టి. అండ్ తర్వాత 21 నెంబర్ నాజల్ తీసుకొని పైన క్యాప్కి ఇలాగా సర్కిల్ కింద వేసుకున్నాను. అండ్ అలాగే
గెడ్డం కావాలి కదా, గెడ్డం కోసం అయితే కొంచెం ఫ్లవర్ని పెద్దగా వేసుకోండి. సో ఇలా వేయడం వల్ల గెడ్డం అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ అలాగే పైన క్యాప్కి నేను ఒక ఫ్లవర్ లాగా వేశాను. అండ్ ఇక్కడే నేను ఐస్ కోసం ఈ డైరీ మిల్క్ షార్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని తీసుకున్నాను కొంచెం నీట్గా కనిపిస్తుందని. అండ్ అలాగే మీసాలు పెట్టి ఇటొకటి అటొకటి అండ్ కింద లిప్స్ లాగా నేను అదే సేమ్ రెడ్ కలర్తోనే ఒక డాట్ అయితే వేసుకున్నాను. అండ్ అలాగే సేమ్ రెడ్ కలర్ పైపింగ్ బ్యాగ్తోనే నేను నెంబర్ 14 అనమాట, దాంతోనే నేను కింద కూడా బార్డర్ వేసుకున్నా. ఈ కేక్ మీ అందరికి ఎలా అనిపించింది అనేది కమెంట్లో అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఫైనల్లీ మేరీ క్రిస్మస్ అని నేను ఒక ట్యాగ్ అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఈ కేక్ వచ్చేసి నేను 400 ఛార్జ్ చేశాను ఫ్రెండ్స్. ఇది కూడా మనకి ఆర్డర్ కేకే. సో మీకు అందరికీ ఎట్లా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, మీరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.